హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరి హెల్తీ అండ్ టేస్టీ గోబీ 65ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని వాటికున్న చివర్లను ఇలా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. అవి ఆల్రెడీ షేప్స్లోనే ఉంటాయి కాబట్టి మనం మీడియం షేప్స్లో ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ని తీసుకొని మరిగించండి. ఇందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా బాగా కాగే నీళ్ళలో కాలీఫ్లవర్ ముక్కల్ని వేయండి. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న కంటికి కనిపించని పురుగులు ఉంటాయి కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల మంచిగా శుభ్రపడతాయి. 2 నిమిషాలు వేడి వాటిలో ఉంచి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ మైదా పిండిని అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోండి. దీంట్లోకే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మసాలాలన్నీ పిండిలో బాగా కలిసిపోయేలాగా ఇలా థిక్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కాలీఫ్లవర్ ముక్కలను కలుపుకోండి. మొత్తం పిండిలో మ్యారినేట్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా ఇలా తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఇలా వేగిన వాటిని పక్కన తీసి పెట్టుకొని మిగతా వాటిని వేసుకొని వేయించండి. ముక్కలను ఇలా విడివిడిగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. లేకుంటే ఆయిల్లో పెట్టేస్తే పైన తొందరగా ఉడికిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల పైన చక్కగా ఉడికిపోతుంది. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేసుకొని వేయించుకున్న తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలను ఇలా తుంచుకొని ఆయిల్లో వేసి కొద్దిగా వేయించండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకి కానీ లేదా పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.